నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ తోటి ఎలియన్స్లోకి వెళ్ళిన తర్వాత ఆయనతోటి నేను మళ్ళీ మాట్లాడలేను. ఏ రాజకీయాలు ఏం మాట్లాడలేదు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి మిగతా జిల్లాల కన్నా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టు ఎక్కువ ఉంటుంది. అది ఎందుకు అన్నది మీకు తెలుసు, నాకు తెలుసు, పెద్ద మళ్ళీ చెప్పుకోక్కర్లేదు. పొలిటికల్ పార్టీ క్రౌడ్ కాదు, అంటే తెచ్చుకున్న జనం కాదు. అది సినిమా యాక్టర్లకి అడ్వాంటేజ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్కి మిగతా యాక్టర్స్ కన్నా ఎక్కువ వస్తారు. ఎప్పుడు ఆయన ఓడిపోయినప్పుడు కూడా చాలా ఎక్కువ వచ్చారు. దాంట్లో ఆయన ఉద్దేశపూర్వకంగా చేశాడా లేదా అనుకోకుండా చేశాడో తెలియదు, కానీ చాలా కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది ఆయన స్పీచ్లు బట్టి. సో లెట్ us వెయిట్ అండ్ సీ. నాకేం పవన్ కళ్యాణ్ గారు రాకూడదనో, చంద్రబాబు నాయుడు గారు రాకూడదనో, జగన్మోహన్ రెడ్డి గారు నెక్కకూడదనో నాకేం లేదు. ఎవరు నెగ్గినా పెద్ద తేడా ఉండదని నేను అనుకుంటున్నాను మనకు సంబంధించినంతవరకు. మన దీని గురించి కేంద్రంలో జరుగుతున్నవి మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఎంతసేపు కేంద్రం చేసిన అప్పులు చూస్తే కళ్ళు తిరుగుతాయి. 1,64,00,000 కోట్లు అని చెప్పి లేటెస్ట్గా వచ్చింది. 1,64,00,000 కోట్లు. ఇక్కడ ఎంతసేపు చంద్రబాబు నాయుడు టైంలో ఎంత తప్పు చేశాడు, జగన్మోహన్ రెడ్డి టైంలో ఎంత తప్పు చేశాడు, టీవీల్లో పడి కొట్టేసుకునే పరిస్థితిలో, అంటే ఎవరి టీవీ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళ మనుషులే కూర్చుంటారు అనుకోండి, డిబేట్ ఏముండదు. కానీ ఏ లెవెల్లో ఛార్జ్ ఇస్తున్నారు, ఎప్పుడు అసలు కేంద్రం చేస్తున్న దాని గురించి నోరెత్తడానికి కూడా ఏంటో నాకు అర్థం అవ్వదు. మీరు ఏమీ ఎలియన్స్లో లేరే, ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఎలియన్స్లో లేదు, అపోజిషన్లో ఉన్న తెలుగుదేశం ఎలియన్స్లో లేదు. ఎందుకు ఒక మాట ఊరికే శాస్త్రానికి మీరిద్దరూ తిట్టుకున్నప్పుడు మధ్యలో కేంద్రం కూడా ఇలాగే తగలేసిందని అంటే ఓహో కామోసు వీళ్ళకి ఈ విషయం తెలిసిన మాట అనుకుంటాం. మనం కేంద్రంలోనే ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఈవేళ ఉన్నటువంటి అష్టదరిద్రాలకి కారణం కేంద్రమే. కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తానన్నవి ఇవ్వకే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. పక్కనే తెలంగాణ అలా ఉండటానికి కారణం మొత్తం షోరూము వెనకాల గొడవను. అది ఆంధ్రప్రదేశ్ విడదీసి షోరూమ్ వాళ్ళకి ఇచ్చారు, గొడవను మనకిచ్చారు. గొడవల్లో సరుకులు ఏం చేసుకోవాలండి, అయిన కాడికి అమ్ముకోవాలి. షోరూమ్ బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ మీకు ఇప్పుడు విజయవాడలో టాప్ సెంటర్ ఏదో ఆ సెంటర్లో షోరూము, హైదరాబాద్ సిటీ వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చినందుకు ఏంటో మాకేం చేస్తామంటే మీకు చేస్తామన్నారు, యాక్ట్లో పెట్టారు. రెవెన్యూ ఎంత తేడా వస్తే అంత తేడా ఇస్తా అన్నారు. 2014లో రెవెన్యూ తేడాట. మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి 10,000 కోట్లు చిల్లరిస్తున్నాం అని చెప్పారు 2014లో. అది 2015లోనే జైట్లీ గారు లేదు ఇవ్వట్లేదని చెప్పేశాడు పార్లమెంట్లో. నేను లెక్కలు చూసామండి, మీకు అంత రాదు, ఇవ్వట్లేదని చెప్పేశాడు. మొన్న జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు 10,000 కోట్లు. ఇది ఏమన్నా ప్రభుత్వాలు ఒక పద్ధతిగా, ఒక ఆర్డర్గా, ఒక విధానంగా నడుస్తాయా? మోడీ గారి దయాదాక్షిణ్యాలు, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకో ఉన్న బార్గెనింగ్ పవరు, వీటిని బట్టి రాష్ట్రాలు నడుస్తాయా? నాకు నిజంగా అర్థం కావట్లే. ఇంత పకడ్బందీగా ఉన్నటువంటి మన వ్యవస్థ ఇది అందులో చాలా కరప్షన్ వచ్చేసి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు. కానీ వ్యవస్థలు చాలా పకడ్బందీగా ఉన్నాయి. ఎవడైనా తప్పు చేస్తే వాడు దొరికి తీరేలాగే వ్యవస్థలు ఏర్పాటు చేశారు. పట్టుకునేవాడు పట్టుకోకపోతే అది వేరే విషయం. కానీ ఈవేళ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇన్ని దారుణంగా మనం ఫేస్ చేస్తున్నటువంటి అన్నిటికీ కారణం కేంద్రం అయింది. కేంద్రానికి మనం ఇస్తున్న డబ్బులో మనకు ఎంత వస్తుంది అన్నది లెక్క చూస్తే మీ పేపర్లోనే చూశాను నేను. కేంద్రానికి మనం 100 రూపాయలు ఇస్తే మనకు 64 రూపాయలు వెనక్కి ఇస్తున్నారు. ఆ 100 ఒక 5 ఏళ్ళు ఇస్తే చాలు, వాళ్ళు ₹1 ఎక్స్ట్రా ఇవ్వక్కల. ఇక్కడి నుంచి ఎంత డబ్బు వెళ్ళిందో అంత డబ్బు ఇచ్చేస్తే సరిపోతుంది. అదే 130 పైసలు బీహార్కి ఇస్తున్నారు, ₹1.60 ఉత్తరప్రదేశ్కి ఇస్తున్నారు. ఇదే మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీమార్ రూట్, వాటి పేరే బీమార్ అంటే జ్వరం, బీమార్ స్టేట్స్ అని పేపర్లో కూడా రాసేస్తున్నారు. బీమార్ అంటే బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీమారు. ఈ రాష్ట్రాలకే ఇస్తున్నారు మొత్తం డబ్బు. మన ఇంత కష్టంలో పెట్టి కూడా పెద్దేమి మన మీద చూపించట్లే. క్లియర్గా మనకు తెలుసు ఆ లెక్కలు బట్టి. ఎక్కడికి పోతాం? రేపు ఎలక్షన్ అవుతుంది, ఎవడో ఒకటి నెగ్గుతాడు, వస్తాడు, ఇదే పరిస్థితి. దీనికి మీలాంటి వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇంపార్టెంట్ ప్లేస్లో ఉన్న జర్నలిస్టులు, ఎడ్యుకేటెడ్ పీపుల్ మాట్లాడి ఏ పార్టీ అయినా అవనివ్వండి, ఇది సిస్టమ్ని బ్రేక్ చేసేటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. నడుస్తున్న సిస్టంలో ప్రామిస్లు ఏమన్నా ఇచ్చి తీరాలి. అక్కడ ఎష్యూరెన్స్ కమిటీ అని ఒకటి ఉంటుంది, రాజ్యసభ కోటి, లోక్సభ కోటి. ఒక ఎష్యూరెన్స్, ఒక మంత్రి గారు కనుక లేచి ఒక మాట అంటే అంతే బైండింగ్. అది ఎందుకు చేయలేదు అని ఆ కమిటీకి చెప్పాలి గవర్నమెంట్. ఏదో పొరపాటున నేను అడిగాను అనుకోండి, కృష్ణా గోదావరి కలిపేయండి మాకు మంచి జరుగుతుందని ఒక ఎంపీ గారు అడిగితే ఆ మినిస్టర్ లేచి అలాగే తప్పకుండా చేస్తామనో, లేకపోతే టైం వచ్చినప్పుడు చూస్తామనో,
పరిశీలనలో ఉందనో ఉత్తిన మాట అన్నాడు అనుకోండి, బుక్కుడు అష్యూరెన్స్ కమిటీ వాడి సమాధానం చెప్పి తీరాలి. ఆవేళ మంత్రి చెప్పాడు ఏంటని. మనకేంటో యాక్ట్ చేస్తే యాక్ట్ ఇంప్లిమెంట్ అవ్వదు, అష్యూరెన్స్ కాదు యాక్ట్ ఇంప్లిమెంట్ అవ్వదు. మంచి రోజులు రావాలని కోరుకోవడం తప్ప నాలాంటి వాడు చేయగలిగింది లేదు. అయిపోయింది, మేము రిటైర్ అయిపోయాం, ఏదో మీరు వింటున్నారు కాబట్టి చెప్పడం తప్ప ఎక్కడ ఎటుపోతున్నావు నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్. ఐ బిలీవ్ ఇన్ డెమోక్రసీ. మంచి రోజులు వస్తాయని నమ్మకం ఉంది నాకు. మీరు ఏమన్నా ప్రశ్నలు ఉంటే కేసు పెట్టరా. ఇంకా ఏమన్నా పెడితే చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద కేసులు ఎట్టకపోతే ఆయన ఫ్రెండ్ కాబట్టి పెట్టట్లేదు. జగన్మోహన్ రెడ్డి కేసులు పెడితే ఈయన శత్రువు కాబట్టి కేసులు పెడుతున్నాడు. ఇంకా శత్రువు పెట్టకూడదు, ఫ్రెండ్ పెట్టకూడదు, ఎవడో పెట్టకూడదు అంటే ఎలా కుదురుతుందండి? మీరు చెప్పినట్టుగా రాత్రి దివాళా తీసే కంపెనీలన్నీ చిన్నవి. మీకు గుర్తుందా, ఒక 10 ఏళ్ళ 20 ఏళ్ల క్రితం ఒక 200-300 కోఆపరేటివ్ బ్యాంకులు ఊహించేశారు మొత్తం స్టేట్లో ఉన్నవన్నీ, అన్నీ కలిపి 500 కోట్లండి. ఈయన ఒక్కడో చేసింది ఈ మార్గదర్శి ఫైనాన్షియర్స్ 2600 కోట్లు. 200 బ్యాంకులదేమో 500 కోట్లు, ఈయన ఒక్కరో చేసింది. అయితే ఆయన పలుకుబడి ఉంది. సరే చూద్దాం ఏమవుతుందో. కోర్టులో కేసు పెట్టడం తప్పు అంటే ఎలా కుదురుతుందండి? కేసు పెడతారు, కేసు పెట్టడానికే ఉంది. గవర్నమెంట్ ఎందుకు ఉన్నది? అంటే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉండగా మీరు ఒక్కదాని మీద సమస్య కాదా మీ ఉద్దేశంలో? చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, కమ్యూనిస్టులని, వాళ్ళని సపోర్ట్ చేస్తున్న అన్ని పార్టీలు నేను అడుగుతున్నాను. డైరెక్ట్గా మీ పార్టీ పాలసీ చెప్పండి. చిట్ ఫండ్ యాక్ట్ అమలు చేయక్కర్లేదు అని చెప్పండి. రామోజీరావుని వేధిస్తున్నారు, రాకూడదు ఎందుకు? చిట్ ఫండ్ యాక్ట్ ఈ రాష్ట్రంలో అమలు చేయక్కర్లేదు అని మాట చెప్పాలండి. పార్టీ పరంగా వాళ్ళని అనౌన్స్ చేయమనండి, చిట్ ఫండ్ యాక్ట్ అమలు చేయక్కర్లేదని. అంతే తెలుస్తుంది అప్పుడు ఏ పార్టీ స్టాండ్ ఏంటో. రామోజీరావు గారిని వేధించిన ఇంటికి వెళ్ళి ఆయన తీసుకుంటే వేధించినట్ట. మా రాజమండ్రిలో చిన్న కంపెనీ ఆదిరెడ్డి అప్పారావు, అతను ఎమ్మెల్సీ చేశాడు, అతని భార్య ఏమో రాజమండ్రి మేయర్ చేసింది, తీసుకెళ్ళి సెంట్రల్ జైల్లో పారేశారు. మరి ఇతని ఇంటికి వెళ్ళి చేసినా అది వేధింపు. డబ్బులు ఉన్నవాడంటే మనకు ఎందుకో తెలియకుండా జాలి వచ్చేస్తుందండి. అయ్యో, కోటీశ్వర్లు వారికి కష్టమా? నేను చిన్నప్పుడు చూశాను, మా రాజమండ్రిలో అక్కడ ఆ మ్యూజియం రోడ్లో అడుక్కునే వాళ్ళు అలా వరుసగా కూర్చుని ఉండేవారు. ఒక ఆయన మాత్రం పెద్ద ఫోటో ఉండేది. ఆ ఫోటోలో ఆయన అలా సోఫాలో కూర్చుని వెనకాల భార్య, ఆ పక్కన చిన్న పిల్లాడు, ముగ్గురిది పెద్ద ఫోటో. ఆ రోజుల్లో ఫోటో తీయించుకోవడమే గ్రేట్. ఆయన దగ్గర పడ్డాన్ని డబ్బులు పక్కన కుష్టివాడో లేకపోతే కాలో చేయి ఇరిగిపోయిన వాడో వాళ్ళకి పడేవి కాదు. ఈయన ఫోటో పెట్టుకుని అలా కూర్చుని ఉండేవాడు నేల మీద. అంటే ఒకప్పుడు అలా బతికాను, ఇప్పుడు చూడండి నా పరిస్థితి, అడుక్కుంటున్నానంటే మనకి జాలి. నిజంగా ఏమీ లేని వాడికి జాలి ఉండదు మనకి. నిజంగా మీ పాత్రికేయులతో మీరు ఒకసారి కలిస్తే చెప్తాను ఎంతమంది పాత్రికేయుల్ని ఎలా వేధించారో, ఎలా జైళ్లలో పెట్టించారో. చిన్న చిన్న ఇష్యూలకి ఒక్క పార్టీ వాడు మాట్లాడలే. పేరున్న వాళ్ళే ఎవళ్ళను, ఒక్క పార్టీ వాడు మాట్లాడు. రామోజీరావు గారి దగ్గరికి వచ్చేటప్పుడు భారతదేశం అంతా వణికిపోయి మొత్తం అన్ని పార్టీలు. అంటే ఆయన అదృష్టం, ఆయన పూర్వజన్మ సుకృతం. అంతే, మనం ఏం చేస్తాం?